ఆనాడు సాకలోల దాంట్లోకి వెళ్ళి వీరనారి ఐలమ్మ గారు కానీ, గౌడపురం నుంచి సర్వాయి సర్దార్ పాపన్న కానీ చాలా మంది పోరాటంలో పోరాడి ఆనాడు వెట్టిచాకరి విముక్తి కొరకు గొడ్డలి తుపాకులతో పోరాటం చేశారు. స్వాతంత్రం వచ్చినాక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నా ఈ అణగారిన వర్గాలు విల్లంబులు బల్యాలు బట్టి కొట్లాడలేవని రాజ్యాంగంలో భారతదేశంలో ఉన్న ప్రతి పౌరునికి ఓటక్కు కల్పించారు. ఈ మల్లారెడ్డి కూడా సఫాయి ఊరికే సఫాయి కార్మికురాలు కంటే హక్కు ఈ భారతదేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా అంతే హక్కు ఇచ్చారు. అంటే ఇప్పటిదాకా కొండయ్య గారి గురించి చెప్పారు. మీరు ఎవరు కట్టెబట్టి కొండయ్య లేక కొట్లాడాల్సిన పని లేదు, తుపాకి బట్టి యుద్ధం చేయాల్సిన పని లేదు. మాట